రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటన వలన మా ఆటో డ్రైవర్ల జీవితం అయోమయంలో పడుతుందని ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీలు వారి స్వలాభాల కోసం ఉచిత పథకాలు ప్రవేశపెట్టి సామాన్యుల బతుకులతో ఆడుకుంటున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపించారు. ఇలా ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నామండి. ఈరోజు హైదరాబాద్లో ఫ్రీ బస్సులు పెట్టారండి. ఎంతమంది ఆటో డ్రైవర్లు చనిపోతున్నారో తెలుసు. అదేవిధంగా మన ఆంధ్రాకు కూడా అలాగే ఫ్రీ బస్సులు పెడితే మటుకు చాలామంది నిరుద్యోగులు ఇదైపోతారండి. మీరు అది ఆలోచించి ఫ్రీ బస్సు అనేది పెట్టండి. కానీ దానికి ఒక బస్సుకి ఒక ఏదో కలర్ ఏదో మార్చి ఏదో చేసుకొని దానికి ఫ్రీ బస్సు అంటూ తెలియాలండి. ప్రతి బస్సు కూడా ఫ్రీ బస్సు పెట్టిస్తే అది మేము ఎలా బతకాలో అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు మేము పిల్లలు ఒక స్కూల్ పిల్లలు చదివించాలంటే ఎంత అవుతుందో తెలుసు కదండి. మాకు రోజంతా కష్టపడితే 500 రూపాయలు రావడం చాలా కష్టం. ఈలోగా ఈ ఫ్రీ బస్సులు పెడుతున్నారు. మేము ఎలా బతకమంటారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరినీ సమస్యలు ఎదుర్కొని మేము ఏదో విధంగా ఏదో ఇప్పుడు బండి ఆటో నడుపుకుంటున్నామండి. ఇప్పుడు ఫ్రీ బస్సు పెడితే బట్టి అది బాగోదండి. మేము దేనికైనా సరే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామండి. ఈ మధ్య కాలంలో మరి కొన్ని ప్రభుత్వాలు ఆటోల కోసం చాలా నష్టాలు అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఉచితంగా మహిళలకి బస్సులు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల చాలామంది నిరుద్యోగులు కూడా ఆటో నడుపుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. ఆ తరుణంలో మరి ఈ ప్రభుత్వాలు అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు చాలామంది ఫ్యామిలీ మెంబర్సు వీధిలో పడి లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల నేను చెప్పవలసింది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉచిత బస్సులు మీరు హామీలు ఇచ్చారు కానీ పెట్టండి. కానీ ఆటో వాళ్ళకి తగిన ఉపాధి కల్పించిన తర్వాత మీ యొక్క నిర్ణయాన్ని మీరందరూ తీసుకుంటారని ప్రతి ప్రభుత్వానికి కూడా మేమైతే ఆటో యూనియన్ తరఫున మా బొడ్డవారి ఆటో స్టాండ్ తరఫున మరి మీ అందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దయచేసి చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఆటోలు తీస్తున్నారు. పల్లెటూరులో ఉన్నటువంటి రైతు బిడ్డలు కూడా రైతు పనులు మానేసి ఆటోలు నడుపుకుంటూ తన జీవన ఉపాధి కోసం రోడ్డులెక్కి చాలా ఇబ్బందులు పడి పోలీసులతో అనగా అనేక వేల ఎందుకంటే ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఈ ప్రభుత్వాలు మా ఆటో వాళ్ళకి సరైన మార్గం చూపించి మీకు నచ్చిన మీరు ఉచిత బస్సులు పెట్టుకుంటారో లేదా ఏదైనా పెట్టుకోండి. మాకు మాత్రం ఆటో డ్రైవర్లకి ఏదైనా ఒక ఉపాధి కల్పించి ఆటో వాళ్ళకి నష్టపరిహారం ఎంతో కొంత రూపంలో చెల్లించి అదేవిధంగా ఆటో ఇన్సూరెన్స్లు కూడా కొంచెం తగ్గించి మా ఆటో వాళ్ళందరినీ ఆదుకుంటారని మరి కోరుకుంటూ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తెలుగుదేశం ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఉచిత పథకాలు వేరే పెడుతుండ్రో దానివల్ల ఆర్థికంగా స్టేట్ రెవెన్యూ చాలా వరకు కోల్పోతుంది. ఆ విధంగా మొత్తం దేశం మొత్తం మీద రెవెన్యూ లోటు వస్తుంది. కానీ అవన్నీ కాకుండా ఈ ఎక్స్ట్రా పథకాలు పెట్టి కూడా ఆటో డ్రైవర్లు కూడా ఇంకా నీచంగా దురదృష్టమైన పరిస్థితుల్లో తీసుకుని వస్తుంటారు ప్రతి ఒక్క ప్రభుత్వం. దీనివల్ల చాలా ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. పిల్లలతో ఈదిన పడిపోయి నాన్న ఇబ్బందులు పడుతున్నాం. ఆ పిల్లలు చదివించుకోలేక నాన్న రెక్క ముక్కలు చేసి ఉదయం 5 గంటల నుంచి వచ్చి సాయంత్రం 10 గంటల వచ్చి మాకు 300 రావడం పెద్ద కష్టమైపోతుంది.